శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటించారు. లేపాక్షిలో సబ్సిడీ పైన రైతులకు ట్రాన్స్ఫార్మర్లు అందజేశారు. అంతకుముందు కొత్తగా ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెళ్లను ఆయన ప్రారంభించారు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి రైతులదని బాలకృష్ణ అన్నారు. రైతుల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని భరోసా ఇచ్చారు. బాలకృష్ణ రాకతో లేపాక్షి తెలుగుదేశం నాయకులు ఘన స్వాగతం పలికారు. సంవత్సరం అంతా కష్టపడి పంట పండుతుందో లేదో, అప్పుడు ప్రకృతి యొక్క వైపరీత్యం ఎలా ఉంటుందో తెలీదు. ఇటువంటి దిక్కుదోచని పరిస్థితుల్లో మొదటి నుంచి కూడా రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు, అలాగే అవిభక్త రాష్ట్రంగా విడిపోయిన తర్వాత కూడా రైతుల యొక్క సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అంటే ఏ పంట వేస్తే బాగా పండుతుంది, అలాగే కావాల్సిన ఎరువులు అయితేనేమి, విత్తనాలు అయితేనేమి అన్ని కూడా సబ్సిడీలో ఇవ్వడం, ఎన్నో రైతుల అభివృద్ధి కోసం డ్రిప్ ఇరిగేషన్, ఇవన్నీ ఎటువంటి గోల్డెన్ సంస్కారం తీసుకొచ్చింది. చూసాము గత 5 ఏళ్లుగా ఎంత రాష్ట్రం వెనుకబడిపోయింది. రైతు వెన్నముక ఎరుగొట్టింది ఇంతకుముందు ప్రభుత్వం.